హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో నేను క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు క్యాబేజీ శనగపప్పు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని అది వేగనివ్వాలి. అది వేగిన తర్వాత అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేయాలి. అప్పుడు అది కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఈలోపు మనం శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్కి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చూసారా, క్యాబేజీ కొంచెంగా కలర్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత అందులో ఆ శనగపప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా టమాటా వేసుకొని అది ఉడకనిచ్చాక అది మళ్ళీ మూత పెట్టుకొని 5-10 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసి రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.